నమస్తే తెలుగు వన్ హెల్త్ ఛానల్కి స్వాగతం. మనం మిల్లెట్స్తో తయారు చేసుకునే ఎన్నో రకాల ఆరోగ్యకరమైన వంటలను చూస్తున్నాం కదా. మరి వాటిలో భాగంగా ఈరోజు ఒక హెల్దీ అండ్ టేస్టీయెస్ట్ సలాడ్తో మీ ముందుకు వచ్చేసాము. అదేంటి, ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఒకసారి మ్యామ్ని అడిగి తెలుసుకుందాం. హాయ్ మ్యామ్. హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నా. ఓకే, సో మ్యామ్ మనం ఇప్పటి వరకు మిల్లెట్స్తోని చాలా రకాల వెరైటీస్ లైక్ స్వీట్స్ కావచ్చు, స్నాక్స్ కావచ్చు, అండ్ అలాగే మెయిన్ కోర్స్ ఇలా చాలా చూపించాం కదా. సో ఈ రోజు మనం ఎక్స్క్లూజివ్లీ సలాడ్ అనేది కూడా తయారు చేసుకోవచ్చు అని చెప్తున్నారు. మిల్లెట్స్తో సలాడ్ కూడా చేసుకుని తింటే ఎలా ఉంటుందో మీరు చెప్పాలి ఇప్పుడు టేస్ట్. ఎస్, నేను రెడీగా అనుకుంటారు ఏదో ఒకటి కుక్ చేసుకుని తినాలి, మిల్లెట్స్ రోజు డైలీ ఇంక్లూడ్ చేసుకోవాలంటే ఇన్ని డిఫరెన్స్ చూడొచ్చు మనం. ఎంత డిఫరెంట్గా చేసుకోవచ్చు చూసారు కదా. అంటే ఓన్లీ ఇడ్లీ దోశ ఎంతసేపు మన మైండ్ అట్లానే ఉంటుంది. కాకపోతే అన్ని వెజిటేబుల్స్తో కలిపి దీంట్లో స్ప్రౌట్స్ కూడా పెట్టాం మనం. స్ప్రౌట్స్ ఎన్ని కలిపి మనం సలాడ్ చేసి చూస్తాము. ఇప్పుడు చూడండి మీరు ఏమైనా. ఓకే, సో మిల్లెట్స్తోని సలాడ్ కూడా అండి ఇక్కడ రెడీగా ఉన్న ఇంగ్రీడియంట్స్. ఫస్ట్ అయితే కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూసేద్దాం. సో 6 hours నానబెట్టి ఉడకపెట్టిన కొర్రలు రైస్, గార్లిక్, ఆనియన్, క్యారెట్, ఎల్లో క్యాప్సికమ్, స్వీట్ కార్న్, కుకుంబర్, ఆలివ్ ఆయిల్, రెడ్ క్యాప్సికమ్, గ్రీన్ క్యాప్సికమ్, సాల్ట్, స్ప్రౌట్స్, కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, అలాగే మిరియాల పొడి, అండ్ అలాగే నిమ్మరసం. సో ఇవన్నీ మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్. స్టార్ట్ చేసేద్దామా మ్యామ్? చాలా ఈజీగా చేసుకోవచ్చు. దీంట్లో మనకి ఎన్ని వెజిటేబుల్స్ ఉంటే అన్నీ తీసుకోవచ్చు. ఓన్లీ స్ప్రౌట్స్ ఉంటే ఓన్లీ స్ప్రౌట్స్ తీసుకోవచ్చు, లేదంటే శనగలు మనకి నానబెట్టినవి రెడీగా ఉండి ఉడకబెట్టుకున్నాయి. ఇది కూడా కొంచెం ఉడకబెట్టి పెట్టాం మనం. స్వీట్ కార్న్ కూడా కొంచెం మన దగ్గర ఏ రెడీగా ఉంటే అది మిక్స్ చేసుకోవచ్చు మనం. ఓకే, ఫస్ట్ దానికి ఇది ఆయిల్లో సాల్ట్ అయ్యి మిక్స్ చేసుకున్నాం. పైన గార్నిష్ సో కొద్దిగా ఆలివ్ ఆయిల్ దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకున్నాం. ఓకే, ఇదేంటి మ్యామ్ మనం ఎందుకు ఇలా చేస్తున్నాం అంటే సలాడ్ మొత్తం మిక్స్ అయిన తర్వాత మనం పైన దీన్ని వేసి మిక్స్ చేసుకుంటే బాగుంటుంది. ఓకే, దీంట్లోనే మిరియాల పొడి, కొంచెం నిమ్మరసం. ఓకే, నిమ్మరసం డైరెక్ట్గా పెట్టుకోవచ్చు మనం దీన్ని. సో మనం చూస్తే కనుక ఇక్కడ యూజ్ చేసే అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా చాలా చాలా హెల్తీ ఇంగ్రీడియంట్స్నే మనం యూజ్ చేస్తున్నాం ఇందులో, ఇంక్లూడింగ్ ఆయిల్, ఆలివ్ ఆయిల్ యూజ్ చేస్తున్నాం అన్నమాట. దీంట్లో కొంచెం వెల్లుల్లి చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకుని వెల్లుల్లి మనం ఇదంతా మిక్స్ చేసుకుని ఒక పక్కన పెట్టుకుంటాం. ఓకే, ఇదంతా ఒక పక్కకు ఉంచుకొని మనం ఈ పెద్ద బౌల్ అంటే మిక్సింగ్కి సరిపడా బౌల్ కొంచెం ఫ్రీగా ఉండడానికి దీంట్లో ఫస్ట్ రైస్ వేసుకుని ఉడికించి పెట్టుకున్న కొర్రలు రైస్. మనం ఇది ఒక చిన్న కప్ అయితే సరిపోతుంది ఈ రైస్. దాంట్లో ఎల్లో క్యాప్సికమ్ 3 types కూడా అన్ని రెడ్, ఎల్లో, అన్ని 1 by 1 వేసుకొని, గ్రీన్ క్యాప్సికమ్, అది కుకుంబర్. అదే దీంట్లో ఓన్లీ మనకి 2-3 వెజిటేబుల్స్ ఉన్నా కూడా వేసుకోవచ్చు. అది వెజిటేబుల్స్ కంప్లీట్లీ మన ఆప్షన్, మన చాయిస్ అన్నమాట. ఎక్కువ వేసుకుంటే ఏంటంటే మనకి అన్ని ఒకే మీల్లో మొత్తం అన్ని వస్తాయి. ప్లస్ మనం ఈ కొర్రలు కూడా తీసుకుంటున్నాం కాబట్టి మిల్లెట్స్ మీకు రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఏదైనా మన వ్యాధిని తొందరగా అటాక్ చేయకుండా ఉంటాయి అన్నమాట మిల్లెట్స్ తీసుకోవడం వల్ల. బెనిఫిట్స్ దేనికదే ఉన్నాయి, కాకపోతే మనకి ప్రతిదానికి అవసరమైంది ఏంటంటే రోగ నిరోధక శక్తి అన్నది మన బాడీలో ఉంటే మనకు అన్ని తొందరగా అటాక్ అవ్వవు. అవును, ఇది అన్ని రోజుల కాదు, మనం ఇన్ని డిఫరెంట్ వేస్ లో చిల్లీ కొంచెం వేసుకుంటే చాలు మనకి. మిరియాల పొడి కూడా వేసాం కాబట్టి అన్నీ వచ్చినాయి. అన్నీ వావ్, చూడ్డానికి చాలా కలర్ఫుల్గా ఉంది. అసలు ఎంత కలర్ఫుల్గా ఉందో. అండ్ ఈ బౌల్ తినేసాము అంటే లైక్ స్టమక్ ఫిల్లింగ్ అయిపోతుంది మనకి. 6 to 8 hours మళ్ళీ వేరే ఏది తినాల్సిన అవసరం కూడా ఉండదు. అవును, సో చాలా మంది ఈ బౌల్ తీసుకున్నాం చూసారు కదా కొర్రల రైస్.
అండ్ 1 పర్సన్ కాకపోతే ఇది ఈవినింగ్ స్నాక్ లాగా అనుకుంటే కూడా ఇద్దరు తీసుకోవచ్చు. స్టమక్ ఫిల్లింగ్ అయిపోతుంది. బాగా మిక్స్ చేసుకుని చాలా స్ప్రౌట్స్ కూడా వేసాం కదా. అవును, స్ప్రౌట్స్ వేసాము. అండ్ ఇందాక మ్యామ్ చెప్పినట్టు మనం పీనట్స్ కూడా సోక్ చేసిన పీనట్స్ కూడా వేసుకోవచ్చు. చిక్ పీస్ యాడ్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. శనగలు వేసుకోవచ్చు. అంటే కంప్లీట్లీ మన చాయిస్ అన్నమాట, ఏం యూజ్ చేస్తాము అనేది. జస్ట్ ఇదంతా మిక్స్ చేసుకోవాలి. ఓకే. అండ్ లాస్ట్లో మనం ఏదైతే ఆ పెప్పర్ అండ్ సాల్ట్ అండ్ అలాగే లైమ్ జ్యూస్ కాంబినేషన్ ఏదైతే యాడ్ చేసామో అది ఇంకొంచెం మనకి టేస్ట్ని ఫ్లేవర్ని ఇస్తుంది. మీకు ఆలివ్ ఆయిల్ లేకపోతే మంచి నువ్వుల నూనె వేసుకోవచ్చు, 1 స్పూను అంతే. ఓకే. ఒకవేళ ఆయిల్ కంప్లీట్గా అవాయిడ్ చేయాలనుకుంటే మనకి ఎలాగో లైమ్ జ్యూస్ ఉంది కాబట్టి దాంట్లో సాల్ట్ పెప్పర్ పౌడర్ వేసేసుకోవచ్చు. ఓకే. సో రెడీ అయిపోయింది మన సలాడ్. రెడీ అయిపోయింది, కొర్రలతో సలాడ్ అనమాట. సో ఎవరైతే మిల్లెట్స్తో ఓన్లీ రైస్ కర్రీనే తినాలి అని అపోహలో ఉన్నారో వాళ్ళందరికీ మేము చెప్తున్నాము అంతేంటారా. సో ఎన్నో రకాల వెరైటీస్ చేసి చూపిస్తున్నాము. సో ఈరోజైతే సలాడ్ కూడా ట్రై చేస్తున్నాము. డెఫినెట్లీ ట్రై చేయండి, ఇంక్లూడ్ చేసుకోండి మిల్లెట్స్ మీ లైఫ్ మీల్కి తీసుకోవచ్చు. లేదంటే మీల్కి ముందు కొంచెం మనం స్టార్టింగ్లో చిన్న బౌల్ తిని తర్వాత మనకు కావాల్సిన ఫుడ్ తినొచ్చు. ఎస్, కలర్ఫుల్, హెల్దీ అండ్ టేస్టీయెస్ట్ కొర్రలు సలాడ్ అయితే రెడీ అయిపోయింది. నేను టేస్ట్ చేసేస్తాను. తెలిసిపోతుంది మ్యామ్, అర్థమవుతుంది. చాలా ఏమంటారు, యూనిక్గా చాలా డిఫరెంట్గా ఉంది చూడ్డానికి. అండ్ అలాగే టేస్ట్ తినడం వల్ల ఏంటంటే ఇవన్నీ కూడా మనం ఏమీ బాయిల్ చేయలేదు, ఏమీ లేదు, పచ్చిగా పెట్టుకున్నాం కూరగాయ ముక్కలన్నీ. అవును, అంటే ఉడకబెట్టకుండా కూడా తినడం వల్ల వెజిటేబుల్స్ చాలా మంచిది. కాకపోతే ఇప్పుడు పెస్టిసైడ్స్ ఎక్కువ వాడుతున్నారు కదా, పురుగు మందులు వాడడం. దాన్ని ఎలా క్లీన్ చేయాలంటే వేడి నీటిలో కొంచెం సాల్ట్ వేసి ముందు దాంట్లో వాష్ చేసుకోవచ్చు ఈ వెజిటేబుల్స్ అన్నీ. లేదంటే కొంచెం వేడి నీళ్ళలో ఇంత చింతపండు పల్చని రసం కింద తీసుకుంటే మొత్తం విష రసాయనం అంతా కూడా పోతుంది. అంటే మనకి ఎప్పుడు కూడా ఆర్గానిక్ దొరకకపోవచ్చు మనకి అన్ని మార్కెట్లో ఏముంటే అయ్యే తెచ్చుకుంటాం కాబట్టి వాటిని ఇలా క్లీన్ చేసుకోవడం వల్ల చాలా వరకు మనం దాని నుంచి పెస్టిసైడ్స్ కెమికల్స్ నుంచి బయటపడవచ్చు. సో చాలా మంచి టిప్ చెప్పారండి. సో వెజిటేబుల్స్ మనం అసలు కుక్ చేయలేదు, డైరెక్ట్ రా వెజిటేబుల్స్ తీసుకున్నాం కాబట్టి వాటిని క్లీన్ చేసుకోవడానికి ఇప్పుడు ఎందుకంటే ప్రతి ఒక్కటి కూడా ఆర్గానిక్ దొరకట్లేదు మా అన్నట్టు. సో అవి క్లీన్ చేసుకోవడానికి ఎక్స్క్లూజివ్లీ ఏంటి అంటే హాట్ వాటర్లో సాల్ట్ వేసుకొని దాంతో క్లీన్ చేసుకోవచ్చు. అండ్ అలాగే కొంచెం చింతపండు రసం కదా పల్చగా గోరువెచ్చని నీటిలో చింతపండు రసం చేసి 5 మినిట్స్ దాంట్లో వదిలిపెట్టేస్తే ఇంకా అసలు మొత్తం క్లీన్ అయిపోతుంది. ఈ వెజిటేబుల్స్ అందులో వదిలేయాలి. ఓకే. ఆ గోరువెచ్చని వాటర్లో కొద్దిగా చింతపండు రసం వేసి ఒక 5 మినిట్స్ ఈ వెజిటేబుల్స్ అన్ని దాంట్లో వేసి వదిలేసాము అని అంటే నీట్గా కెమికల్స్ పెస్టిసైడ్స్ ఏమీ లేకుండా నీట్గా క్లీన్ అయిపోతుంది. సో ఎస్, ఆ టిప్ అయితే కంపల్సరీ ఫాలో అవ్వండి. అండ్ ఇది కూడా చాలా టేస్టీగా, చాలా హెల్తీగా అండ్ స్టమక్ ఫిల్లింగ్గా ఉంటుంది. సో తప్పకుండా ట్రై చేయండి. ఇంత మంచి ఈజియెస్ట్ అండ్ హెల్దియెస్ట్ రెసిపీ చూపించారు మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇప్పుడు వెజిటేబుల్స్ తో చేసుకున్నాం కదా, అలాగే మనకి ఎగ్ ఇష్టం అయితే పిల్లలకి ఎగ్ తో కలిపి పెట్టుకోవచ్చు కొంచెం. లేదంటే బాయిల్ చికెన్ తో కూడా మనం సలాడ్ లా చేసుకోవచ్చు. అచ్చా, అవును, బాయిల్డ్ ఎగ్ కూడా మనం కట్ చేసుకొని వేసుకోవచ్చు. అండ్ కొంచెం నాన్ వెజ్ లవర్స్ కూడా వేసుకోవచ్చు. ఎస్ సార్. సో చూసారు కదా, నాన్ వెజ్ లవర్స్కి కూడా మ్యామ్ ఆప్షన్స్ చెప్పేశారు. డూ ట్రై ఇట్ అవుట్, చాలా చాలా బాగుంది. తప్పకుండా ట్రై చేయండి. మీకు నచ్చిన ఆప్షన్స్తో వెజిటేబుల్స్ మీరు ఇంక్లూడ్ చేసుకుని తప్పకుండా ట్రై చేయండి. ఓకే మ్యామ్, చాలా హెల్దీ రెసిపీ చూపించారు మన వ్యూయర్స్కి. నెక్స్ట్ ఎపిసోడ్లో మరో రెసిపీతో కలుద్దాం. అంతవరకు నమస్తే. నమస్తే. థ్యాంక్ యూ.